వెనుజువేలాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదరో ఆయన భార్య సిలియా ఫ్లోరెస్కు ఆయన అమెరికా డెల్టా దళాలు నిన్న అరెస్ట్ చేశాయి. వెనుజులాలోని ఓ సైనిక స్థావరంపై దాడి చేసి వారిని అదుపులోనికి తీసుకున్నాయి. అనంతరం వారిని యుద్ధ నౌక ద్వారా న్యూయార్క్కు తరలించాయి. మదురోపై అమెరికా తీవ్రమైన నార్కో టెర్రరిజం ఆరోపణలు మోపింది. గత 2 దశాబ్దాలుగా ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ భారీ పరిమాణంలో కొకైన్ను అమెరికాకు తరలించారని ఫెడరల్ కోర్టులో అభియోగాలు దాఖలు చేశారు. 1999 నుంచి 2025 వరకు సాగిన ఈ అక్రమ రవాణాకు మదురో నాయకత్వం వహించారని యుఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ వెల్లడించారు. ఈ కేసులో మదురో భార్య, కుమారుడితో పాటు పలువురు ఉన్నతాధికారుల పేర్లను కూడా చేర్చారు. ప్రస్తుతం మదురో న్యూయార్క్లోని ఫెడరల్ జైల్లో ఉన్నారు. మదురో అరెస్టు నేపథ్యంలో వెనుజువేలా సుప్రీంకోర్టు నేడు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశ పరిపాలనలో అంతరాయం కలగకుండా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ను తాత్కాలికంగా అధ్యక్షురాలిగా నియమించింది. దేశ సమగ్రత, పరిపాలనా కొనసాగింపునకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కోర్టు పేర్కొంది. ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వెనుజులాలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. సంబంధిత పక్షాలన్నీ చర్చల ద్వారా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. కరాకాస్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులతో నిరంతర సంప్రదింపులు జరుపుతుందని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక వెనుజులాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు నికోలాస్ మదురో ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ను అమెరికా డెల్టా దళాలు నిన్న అరెస్ట్ చేశాయి. వెనుజులాలోని ఓ సైనిక స్థావరంపై దాడి చేసి వారిని అదుపులోనికి తీసుకున్నాయి. అనంతరం వారిని యుద్ధ నౌక ద్వారా న్యూయార్క్కు తరలించారు. La verdad que yo digo.